ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ముందుగా ప్రొడ్యూసర్ శబరి మహేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్స్ కావాలండి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. విరాజన్ ఈ సినిమా August 2nd థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సినిమా బాగా వచ్చింది, ఒక మంచి సినిమా మేము తీసాము. July 2nd ఈ ఫిలిం అనౌన్స్మెంట్ అంటే టైటిల్ అనౌన్స్మెంట్ చేసి అదే రోజున August 2nd రిలీజ్ అని చెప్పాము. ఈ 1 month ప్రమోషన్ చేస్తూ ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడ, గుంటూరు, అలాగే రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ఇవన్నీ కూడా మేము ఒక ఫస్ట్ ట్రిప్ వేసి అక్కడ కాలేజెస్, అట్లాగే వేరియస్ ప్లేసెస్ అన్ని చోట్లకి వెళ్ళి ఈ మూవీని ప్రమోట్ చేయడం జరిగింది. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది, కాలేజ్ స్టూడెంట్స్ కానీ బయట కానీ, అట్లాగే అక్కడ ప్రెస్ మీడియా కలవడం జరిగింది. వైజాగ్ బీచ్ లో కానీ అన్ని ప్లేసెస్ అన్ని కవర్ చేసి వచ్చాము. అక్కడ మాకు అవకాశం ఉన్నంత వరకు ఈవెన్ వర్షాలు ఉన్నా కూడా పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఆఫ్టర్ దాట్ ఇక్కడ మనం చేసే మిగతా అంటే ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్స్ కానీ, అలాగే ఇంటర్వ్యూస్ కానీ అన్ని ఎవ్రీథింగ్ డూయింగ్ ఇట్. అండ్ ఒక మూవీ మంచిగా వచ్చినప్పుడు దానికి కారణాలు చాలా ఉంటాయండి, అలాగే బాగోపోయిన అలాగే ఉంటాయి. సో ఈ మూవీ ఇంత బాగా రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ మై డైరెక్టర్ అండి, హర్ష గారు. అండ్ నెక్స్ట్ వన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ హీరో గారు వరుణ్ సందేశ్ గారు. ఆయన లేకపోతే ఈ మూవీ లేదు. నిజంగా ఒక ఆర్టిస్ట్ వచ్చి యాక్ట్ చేయడం అనేది జనరల్ గా ఏ సినిమాకైనా జరుగుతుంది, కానీ ఒక ప్రొడ్యూసర్ పక్కన నిలబడి ప్రమోషన్స్ లో నేను డబ్బు పెడితేనే అయిపోదండి ప్రమోషన్ అనేది. ఆర్టిస్ట్ లేకపోతే చేయలేమండి, నేను అది అంటే తెలుస్తుంది నాకు. సో మీ అందరూ కూడా చెప్తాను, నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు లేకపోతే ఈ ప్రమోషన్స్ ఇంతలాగా నేను చేయలేను. సో థ్యాంక్స్ ఫర్ స్టాండింగ్ విత్ మీ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అండ్ ఆల్సో ద ఎంటైర్ టీమ్ అండి, ఈ టీం పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వర్క్ చేశారు. లేడీస్ డిపార్ట్మెంట్ అండ్ టీమ్ అన్నమాట. నాకు ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ టీమ్. సో నాకు ఈ కథను ఫస్ట్ ఇక్కడ దగ్గర తీసుకొచ్చి మన కథను చెప్పించిన సుకుమార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. డిఓపి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎడిటర్ గా చేసిన రామ్ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏవి అండ్ డిఓపి అజయ్ గారు. ఈ ముగ్గురు వర్క్ ఈ ఫిలిం లో మీరు ఖచ్చితంగా ఎంత బాగుందో మీరు చూసి చెప్తారు. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐ షుడ్ మెన్షన్ దోస్ 3 నేమ్స్ హియర్ అండి. ఒక డిఓపి వర్క్ నచ్చిన తర్వాత నెక్స్ట్ మూవీ పెట్టుకోవడం అనేది నచ్చితేనే పెట్టుకోగలుగుతాం, లేకపోతే అది అంటే కొన్ని సిచ్యువేషన్స్ కుదరకపోవచ్చు. బట్ ఈ ఫిలిం చేసిన డిఓపి అజయ్, మన నెక్స్ట్ ఫిలిం నేను చేస్తున్న అమర్దీప్ చౌదరి అండ్ సునీతతో చేస్తున్న సినిమా కూడా అతనే డిఓపి. అంటే అంత వర్క్ నాకు అంత బాగా నచ్చింది. డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆయన పేషెన్స్ లెవెల్స్ వేరే లెవెల్ అండి. ఎంత ఓపిక ఆయన చేస్తారంటే ఇప్పుడు డైరెక్టర్ గారు మెన్షన్ చేసినట్టు వీఆర్ వెరీ 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 హ్యాపీ అండి. అంత బాగా ఆయన ఓపిక ఫ్రేమ్స్ మన డైరెక్టర్ గారికి ఇట్లా కావాలన్నా కూడా ఎంతో ఓపిక చేశారు ఆయన. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలి అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ మూవీ మాకు చేస్తారో చేయలేరండి. అంటే అంత బిజీ అయిపోయే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారు, పెద్ద ఫిల్మ్స్ చేస్తారు ఆయన. ఎక్స్ట్రాడినరీ బిజీ చేశారండి ఈ సినిమాకి. పాటలు బాగా చేశారు, మీరు ఒక పాట మొదటి విన్నారు. సో ఐ షుడ్ మెన్షన్ హిస్ నేమ్. అండ్ ఆల్సో రామ్ అండి, ఎడిటర్ గారు. రామ్ కి ఎంత ప్యాషన్ అంటే సినిమా అంటే ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి. ఇంతే ట్రైలర్ కూడా మేము ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ కూర్చొని ఇలా కాదు ఇంకొంచెం చేంజెస్ చేద్దాం. సో ఎక్స్ట్రాడినరీ పీపుల్ మన దగ్గరండి, డైరెక్టర్ and the editor and the music director and DOP. I should thank all of them here, so I forgot to mention their names. So I'm mentioning them again and I'm very very thankful to them. నాకు మంచి ప్రోడక్ట్ చేసి ఇచ్చారు. So thanks to the director, editor, DOP and the music director. Thank you very much.